సో హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందు కొత్త వ్లాగ్తో వచ్చాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆఫ్టర్ సంక్రాంతి మనకి ఎలా ఉన్నది అనేది మళ్ళీ మళ్ళీ అందరూ నార్మల్ లైఫ్స్కి వచ్చేసారు కదా. సో దాని గురించి ఒక వ్లాగ్ చేద్దాం అనుకున్నా. ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, వాటి మీద కూడా చిన్న వ్లాగ్ చేద్దాం అనిపించింది. సో ఏంటంటే ఈ ప్లేస్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఇది వరకు నా వ్లాగ్స్ చూసుంటే. మళ్ళీ అదే ప్లేస్లో చేస్తున్నాను అనమాట వ్లాగ్. ఎందుకంటే ఈ ప్లేస్ చాలా స్పెషల్ ప్లేస్ అనమాట. నేచర్ అండ్ మోడర్న్ లైఫ్కి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇటుపక్క చూడండి, మనకు పొలాలు ఉన్నాయి. సో ఇది నేచర్కి రిలేటెడ్గా. అండ్ ఇటుపక్క మోడర్న్ లైఫ్. సో రైల్వే ట్రాక్, ట్రైన్స్ అవి వెళ్తూ ఉంటాయి. సో రెండు కలిపి ఉన్నాయి కాబట్టి చాలా మంచి ప్లేస్ అనమాట. ఇలాంటి ప్లేస్లో మనం వ్లాగ్స్ చేస్తే చాలా బాగుంటుంది, మన మనసుకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడికి వచ్చాను అనమాట మళ్ళీ. సో ఈ ప్లేస్ చాలా స్పెషల్ ప్లేస్ అనమాట. సో పాయింట్కి వచ్చేస్తే, ఇప్పుడు సంక్రాంతి అయిపోయింది మొత్తం. మళ్ళీ మన ఆంధ్ర వాళ్ళు అందరూ అక్కడ హైదరాబాద్ ఈ పార్టీకి ఎప్పుడో చేరుకుని ఉంటారు. నేను బస్ జర్నీ చేద్దామని చూసినప్పుడు, మొన్న వ్లాగ్ చేశాను కదా, బస్సులో వెళ్ళాను చూసారా, అప్పుడు అసలు బస్సులే లేవు. సో తాడేపల్లిగూడెం నుంచి వెళ్ళాల్సి వచ్చింది. తాడేపల్లిగూడెం నుంచి వెళ్తే బస్సులు ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సులు అయితే లేవు హైదరాబాద్కి. బట్ అక్కడి నుంచి వెళ్ళినా కూడా డబల్ ద ఛార్జ్ అనమాట. సో ఈ 4 రోజులు అంతే మనకి. ఇంకా వేరే పండగ కింద అడావుడు ఏమి ఉండదు, కానీ వేరే పండగ మన వాళ్ళు ఎవరు రారు. కానీ సంక్రాంతికి మాత్రం ప్రతి ఒక్కళ్ళు వస్తారండి సంక్రాంతి పండగకి. మొత్తం నేను ఒకసారి సంక్రాంతికి అక్కడే ఉండిపోయాను హైదరాబాద్లో, మొత్తం ఖాళీ అయిపోయింది సంక్రాంతికి. సో సంక్రాంతి పండగకి ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. మిగతా పండగలకి అందరూ వెళ్ళిపోయేది ఏముండదు, కానీ సంక్రాంతి పండగకి మొత్తం హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోద్ది. ఖాళీ అయిపోయి మొత్తం ఆ 3 రోజులు అసలు ట్రాఫిక్ ఉండదు, ఫుల్ ఎంజాయ్ కింద ఉంటుంది హైదరాబాద్లో. మీరు ఆ 3 రోజులు తిరిగితే, సంక్రాంతి 3 రోజులే కాదు, దగ్గర దగ్గర ఒక వారం ఉంటుంది. సో సంక్రాంతి, పోస్ట్ సంక్రాంతి ఇప్పుడు ఈసారి 13, 14, 15 అయింది కదా. ప్రతిసారి 14, 15, 16 అవుతుంది. సో ఆ 3 రోజులు ప్లస్ ఇంకొక 3-4 డేస్ ఖచ్చితంగా మొత్తం రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. ఆ రోడ్లన్నీ ఖాళీగా ఉండడం వల్ల ఇంచక్క తిరగచ్చు అనమాట. ఫుల్గా ఎలా తిరిగేవాళ్ళు అంటే, బండి ఫుల్ ఖాళీగా వెళ్తూ ఉంటుంది, మనకు చాలా బాగుంటుంది అనమాట. మళ్ళీ ఆ 4 days 5 days ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మన ఆంధ్ర వాళ్ళు అందరూ వచ్చేస్తారు కాబట్టి మళ్ళీ ఫుల్ రష్ అయిపోతుంది. ట్రాఫిక్ బాగా ఎక్కువైపోద్ది, జనాలు ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ అయిపోయి అసలు వెళ్ళడానికి ఉండదు అనమాట. వెళ్ళడానికి ఉండడం లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అలాగే అయిపోయి ఉంటుంది సిచ్యువేషన్. ఈరోజు 24వ తారీఖు కాబట్టి ఖచ్చితంగా ఈ పాటికి అందరూ వెళ్ళిపోయి ఉంటారు. జాబులు చేసుకునే వాళ్ళు అందరూ ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటారు. 20వ తారీఖు వరకు బస్సులు అయితే ఖాళీ లేవు. 20 వరకు, 21 నుంచి మళ్ళీ బస్సులు అన్నీ ఖాళీ ఉన్నాయన్నమాట. సో ఈ పాటికి అందరూ వెళ్ళిపోయి ఉంటారు. 24వ తారీఖు మళ్ళీ ఇప్పటి నుంచి ఖాళీగానే ఉంటాయి బస్సులు అయితే అట్లీస్ట్ ఎక్కువ రేట్లు పెట్టన్నా అమ్ముకున్నారు. ట్రైన్లో అసలు టికెట్లే లేవు. ట్రైన్లో అయితే అసలు టికెట్లే లేవు. ఇంకా తత్కాల రేట్లు ఎలాగో మీకు తెలిసిందే కదా, బేవచ్చమైన రేట్లు ఉంటాయి. సో అలా జరిగిందనమాట. ఈసారి సంక్రాంతి చాలా బాగా జరిగింది. ప్రతిసారి సంక్రాంతి ఒకటైతే ఈసారి ఇంకొక ఎత్తు అనమాట. సంక్రాంతి చాలా బాగా చేసుకున్నాం. కోడి పందాలకి అవన్నీ వెళ్ళాను. బట్ అది వీడియో పెడదామంటే యూట్యూబ్ యాక్సెప్ట్ చేయట్లా. లాస్ట్ ఇయర్ వీడియో చేశాను. సో ఏమైందంటే మీకు ఈ స్టోరీ చెప్పాలి. లాస్ట్ ఇయర్ యూట్యూబ్లో పెడదామని నేను మొత్తం చాలా నీట్గా సంక్రాంతి వీడియో తీసి చాలా బాగా చేశాను అనమాట. ఆ వీడియో యూట్యూబ్ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే సో యానిమల్స్ని చంపుతున్నట్టు చూపిస్తారు కదా, అదే కోడి పందాలు అవన్నీ ఉంటాయి కదా. సో కోడి పందాలు అవి యూట్యూబ్లో పెట్టకూడదంట. సో నాకు ఒక ఛానల్ స్ట్రైక్ వచ్చింది ఆ వీడియో వల్ల. సో ఆ ఛానల్ ఆ వీడియో రిమూవ్ చేయడం అయింది. సో వీడియో రిమూవ్ చేసేసాను మొత్తానికి, ఇంకా గొడవ లేదు. సో మళ్ళీ అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఛానల్లో అలాంటివి పెట్టకుండా ఉండడమే మంచిది అనిపించింది. సో ఏదో మన ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేసుకోవచ్చు, కానీ
యూట్యూబ్లో అయితే పోస్ట్ చేయకూడదు. యూట్యూబ్ ఖచ్చితంగా బ్యాన్ చేస్తుంది అలాంటి కోడి పందాలు ఇవన్నీ. సో కోడి పందాలు ఇవన్నీ యూట్యూబ్లో పెట్టకూడదు. మన ఛానల్స్ రద్దు అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే పెట్టలేదు అనమాట. నార్మల్ గుండాట్లు ఇవన్నీ మనం పెట్టచ్చు, ఆ కోడి పందాలు మాత్రం పెట్టకూడదు. సో మీరు కూడా ఎవరైనా నాలాగే యూట్యూబ్ వీడియోస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అవి అయితే పెట్టకండి. కోడి పందాలకు సంబంధించిన వీడియోలు అయితే పెట్టకండి. పెడితే చాలా ఇబ్బంది అవుద్ది. అండ్ ఇవ్వండి, ఈ రైల్వే ట్రాక్లో ఇందాక నేను వచ్చిన వెంటనే 2 ట్రైన్లు వెళ్ళినాయి. ఒకటేమో వందే భారత్ వెళ్ళింది, ఇంకోటి ఏమో అదే ఆయిల్ ఎట్టుకెళ్తుంది కదా, అదొక గూడ్స్ ట్రైన్ ఒకటి వెళ్ళింది. సో ఆ 2 వెళ్ళినాయి అనమాట. ఇలా ఏదో ఒకటి వెళ్తూ ఉంటాయండి ట్రాక్ మీద, చాలా బాగుంటుంది ఇది. అండ్ పక్కనే మనకి నేచర్తో బాగా ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఇటు కూడా మోడర్న్గా మీకు దూరంలో వీడియోలో చూపించాను, బీరోల్లో. అక్కడ చిన్నది పవర్ స్టేషన్ అనకూడదు కానీ చిన్నది కరెంటు చిన్నది స్టేషన్ లాంటిది ఒకటి ఉన్నదన్నమాట. దాని నుంచి లైట్గా పవర్ తయారవుతుంది. ఎన్నో కిలో వాట్లు అనేది మనకు తెలియదు అనమాట. సో అక్కడ అదొకటి ఇలాగా మోడర్న్ ఎలిమెంట్స్ కలిగి ఉన్నది. ప్లస్ ఏంటంటే ఇలా పల్లెటూరు వాతావరణం కలిగిన ఉన్నది. చాలా తక్కువ ఉంటుంది అనమాట, ప్రతి చోట ఇలా ఉండదు. చాలా బాగుంటుంది ఇక్కడ తిరగడానికి గట్టానే. సో ఎప్పుడన్నా టైం స్పెండ్ చేయాలంటే ఇలాంటి చోట్ల రావడానికి చాలా ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇటుపక్క ఏమో కోల్డ్ ఫారం ఉంది, అదిగోండి ఇటుపక్క కోల్డ్ ఫారం ఉంది. సో అలాగా మనకి చుట్టూరు ఏవి ఉంటాయి, ఏవి పడితే అవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మొత్తం అన్నీ కలిసి ఉంటుంది అన్నమాట. అందుకే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడన్నా బోర్ కొట్టినా, చాలా ప్రశాంతంగా లేకపోయినా ఇలాంటి ప్లేస్కి వచ్చి కూర్చున్నామంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కాకులు కావు 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 అని అరుస్తున్నాయి. సో వీడియోలో అవి వచ్చినా ఇగ్నోర్ చేయండి ఆ సౌండ్లు. కాకులు అసలు నాన్ స్టాప్గా అరుతున్నాయి. వాటిని అయితే మనం ఏం చెప్పలేం కదరా. పిన్ డ్రాప్ సైలెంట్ అని మన చిన్నప్పుడు మన స్టాఫ్ చెప్పినప్పుడు మనం చెప్పలేం కదా. సో నేచర్ని మనం ఎప్పుడూ కంట్రోల్ చేయలేం. బట్ మనల్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు వచ్చినాయి. ప్రభుత్వాలు ఎవరు కంట్రోల్ చేస్తారో మనకు తెలియదు అనమాట. బేసికల్లీ మనం ఎలా ఉండేవాళ్ళో మీకు తెలిసే ఉంటుంది. నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అనుకుంటా. సో మన నేచర్ని కంట్రోల్ చేయడానికి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ వచ్చినాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేకపోతే మనం ఫ్రీ బర్డ్స్ చెప్పాలంటే. సో మనం కూడా ఈ నేచర్ని ఆస్వాదించే హక్కు ఉంది, అన్నీ ఉన్నాయి కదా. బోల్డ్ అన్ని ఫ్రీడమ్స్ ఉంటాయి. ఫ్రీడమ్, రైట్ టు అని చిన్నప్పుడు సోషల్లో చాలా ఉన్నాయి. బట్ ఆ రైట్స్ అన్నీ నిజంగా ఉంటాయి రియల్ లైఫ్లో? ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి టాపిక్స్ మాట్లాడితే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. సో చాలా డెప్త్కి వెళ్ళిపోతాం ఇలాంటి టాపిక్స్ వచ్చినాయంటే. అండ్ ఇవ్వండి, మనం ఇలా టైం స్పెండ్ చేస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది. మరి గోల్ లేదు, ఏం లేదు. ఇక ఆకలి కూడా లేకపోతే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. బట్ వాటిని మనం ఏం చేయలేమని చెప్పాను కదా, ప్రశాంతంగా ఉంటుంది అలా. వాటికి ఇంక చిరాకు వచ్చినప్పుడు అయ్యే పారిపోతాయి. అవి ఇప్పుడు ఒకటి వెళ్ళిపోయింది ఆల్రెడీ. అలాగే ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట మనకి. ఇప్పుడు వెళ్ళిపోయింది, కాకి లేదు, ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చే వరకు సౌండ్ ఉండదు, ఏముండదు. ఇటుపక్క ఏదో షెడ్ వేస్తున్నట్టున్నారండి అటు సైడు. ఏదో ఒకటి. ఇప్పుడు మా గ్రామాలు కూడా గ్రామాల్లాగా ఏమి ఉండట్లేదు. అవి కూడా అర్బనైజేషన్కి గురవుతున్నాయి. కొంతకాలం అయ్యేసరికి గ్రామాలు కూడా ఉంటాయో లేదో తెలియదు, కానీ గ్రామాల్లో కూడా బీభత్సమైన డెవలప్మెంట్ వచ్చి గ్రామాలు కూడా భూములు ఉంటాయో ఉండవో తెలియదు ఫ్యూచర్లో. సో ఎంత వీలైతే అంత భూములు కొనుక్కొని ఉంచుకుంటాం మంచిది ఫ్యూచర్లో. లేదంటే చాలా ఇబ్బందులు పడతారు. ఫుడ్ క్రైసిస్ కంపల్సరీగా వస్తుంది, అది మాత్రం షూర్ అనమాట. ఏది ఉన్నా లేకపోయినా అది మాత్రం ఎవడికాడు ఒక పొలం ఉండాల్సిందే ఖచ్చితంగా.
అండ్ చూసారుగా ఇగో బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో చూసారా. మరి అలాగే ఉంటుంది మా పల్లెటూరు వాతావరణం అంటే, ఇలాగే ఉంటుంది ప్రశాంతంగా. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ మనం సైడ్ ట్రాక్ అవుద్ది, ఎందుకంటే మనకు అవన్నీ అనవసరం అనమాట. సో ఇదిగోండి మళ్ళీ ఏదో ట్రైన్ రాబోతుంది, దూరం నుంచి సౌండ్ వస్తుంది. ఆ ఇష్యూస్ ఏమున్నాయంటే అదే అదే ఒక రేప్ కేసు అయింది కదా, అదొక ఇష్యూ. అలాంటి ఇష్యూలు బీభత్సంగా జరుగుతూ ఉంటాయి మన ఇండియాలో. మరిది గెలిచినవాడు, ఎవరికైతే డబ్బు ఉంటుందో వాడు గెలుస్తాడు. నిజాయితీగా జరిగేది ఏముండదు, డబ్బు ఎవడికుందో వాడే నెగ్గుతాడు అనమాట. అది అందరికీ తెలుసు. సో అదే జరుగుతుంది. సో డబ్బు ఉన్నవాడిదే నిజాయితీ, డబ్బు లేనివాడే ఎదవవుతాడు. అదే ప్రపంచంలో జరిగేది. ఎవడో కోర్టులో ఒకడు ఉంటాడు, ఆడికి డబ్బు లేకపోయినా ఆడికి న్యాయం దొరికేది. సో అదనమాట. నేను మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు, మీకు అది ఐడియా ఉండే ఉంటుంది. సో ఆ ఇష్యూ అయింది. సో మన ఇండియాలో ఎప్పుడు డెవలప్ అవుద్ది అనేది మనకు తెలీదు. మెయిన్ డెవలప్ అవ్వాలంటే మన ఇండియా చైనా లాగా ఎవరికాడు తయారు చేసుకుంటూ ఉండాలి సరుకులు. సో మన ఇండియాలో ఏంటి తయారు చేయడం కంటే ఇంపోర్ట్ చేయడం ఎక్కువ ఉంటుంది. ఎక్స్పోర్ట్ కంటే ఇంపోర్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మన ఇండియా డెవలప్ అవ్వడం చాలా రోజులు పడుతుంది. అగో చాలా స్పీడ్గా వస్తుంది ట్రైన్, చూడండి చాలా స్పీడ్గా వస్తుంది. అగో ఫుల్ స్పీడ్గా వెళ్తుంది సార్ ఆ ట్రైన్. సింహాద్రి అంట, అందుకే అమ్మ స్పీడ్ కొట్టుకెళ్ళిపోతుంది ఆ ట్రైన్. సో ఈ ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో ట్రైన్, ఇంకో ట్రైన్ అనేది నెక్స్ట్ అలా వస్తూనే ఉంటాయి ఇక్కడ. సో అదండి ఈరోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నేను కాసేపు నేచర్తో ఎంజాయ్ చేసి మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. బాయ్.